Hello everyone, welcome back to my channel Learn English with Josh. Today we will learn about daily use English sentences. If you are new to this channel, please like and subscribe. Let's start. నేను చాలా మందిని సహాయం కోసం అడిగాను. నేను చాలా మందిని సహాయం కోసం అడిగాను అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? ఐ ఆస్క్డ్ మెనీ పీపుల్ ఫర్ హెల్ప్. ఐ ఆస్క్డ్ మెనీ పీపుల్ ఫర్ హెల్ప్. సి ద నెక్స్ట్ వన్. నాకు చెప్పినట్టు చేశాను. నాకు చెప్పినట్టు చేశాను. దీన్ని ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ డిడ్ యాజ్ ఐ వాస్ టోల్డ్. ఐ డిడ్ యాజ్ ఐ వాస్ టోల్డ్ అని అంటాం. సి ద నెక్స్ట్ వన్. ఎవరైనా పొరపాటు పడొచ్చు. ఎవరైనా పొరపాటు పడొచ్చు అని అంటూ ఉంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఎనీవన్ కెన్ బి మిస్టేకెన్. ఎనీవన్ కెన్ బి మిస్టేకెన్ అని అంటాం. సి ద నెక్స్ట్ వన్. నాకు ఏమీ జరగదు. నాకు ఏమీ జరగదు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. నథింగ్ విల్ హ్యాపెన్ టు మీ. నథింగ్ విల్ హ్యాపెన్ టు మీ. సి ద నెక్స్ట్ వన్. ప్రస్తుతం నువ్వు ఎక్కడ ఉన్నావు? ప్రస్తుతం నువ్వు ఎక్కడ ఉన్నావు? దీన్ని ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. వేర్ ఆర్ యూ ఎట్ ద మూమెంట్? వేర్ ఆర్ యూ ఎట్ ద మూమెంట్ అని అంటాం. సి ద నెక్స్ట్ వన్. ముందు నీ మొహం కడుక్కో. ముందు నీ మొహం కడుక్కో. డైలీ యూజ్ కన్వర్జేషన్స్‌లో చెప్తూ ఉంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో డూ వాష్ యువర్ ఫేస్ ఫస్ట్. డూ వాష్ యువర్ ఫేస్ ఫస్ట్ అని అంటాం. సి ద నెక్స్ట్ వన్. నేను అది నా కళ్ళతో చూశాను. నేను అది నా కళ్ళతో చూశాను అని చెప్తూ ఉంటాం కదా! ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ సా ఇట్ విత్ మై ఓన్ ఐస్. ఐ సా ఇట్ విత్ మై ఓన్ ఐస్ అని అంటాం. సి ద నెక్స్ట్ వన్. నన్ను ఉదయమే నిద్రలేపు. నన్ను ఉదయమే నిద్రలేపు. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? వేక్ మీ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. వేక్ మీ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అని అంటాం. సి ద నెక్స్ట్ వన్. నేను నా డబ్బంతా పోగొట్టుకున్నాను. నేను నా డబ్బంతా పోగొట్టుకున్నాను అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? ఐ లాస్ట్ ఆల్ మై మనీ. ఐ లాస్ట్ ఆల్ మై మనీ. సి ద నెక్స్ట్ వన్. ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా సాధ్యం అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని అంటాం. సి ద నెక్స్ట్ వన్. నువ్వు నాతో రావా? నువ్వు నాతో రావా అని అడుగుతూ ఉంటాం కదా ఎవరినైనా. దీన్ని ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? వోంట్ యూ కమ్ విత్ మీ? వోంట్ యూ కమ్ విత్ మీ అని అంటాం. సి ద నెక్స్ట్ వన్. నా కల నిజమవుతుందా? నా కల నిజమవుతుందా? ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? విల్ మై డ్రీమ్ కమ్ ట్రూ? విల్ మై డ్రీమ్ కమ్ ట్రూ అని అంటాం. కలని ఇంగ్లీష్‌లో డ్రీమ్ అని అంటాం. సి ద నెక్స్ట్ వన్. నీకంటే నేను పొడుగ్గా ఉన్నాను. నీకంటే నేను పొడుగ్గా ఉన్నాను. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? ఐ యామ్ టాలర్ దెన్ యూ. ఐ యామ్ టాలర్ దెన్ యూ. సి ద నెక్స్ట్ వన్. నీ వెనకాల నిలుచున్నది ఎవరు? నీ వెనకాల నిలుచున్నది ఎవరు? ఇంగ్లీష్‌లో ఏ విధంగా అడగాలి? హూ ఈజ్ స్టాండింగ్ బిహైండ్ యూ? హూ ఈజ్ స్టాండింగ్ బిహైండ్ యూ అని అంటాం. అక్కడ ఎవరూ లేరా? సి ద నెక్స్ట్ వన్. అక్కడ ఎవరూ లేరా? ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? ఇజంట్ దేర్ ఎనీవన్? ఇజంట్ దేర్ ఎనీవన్ అని అంటాం. సి ద నెక్స్ట్ వన్. నేను ఇక ఎంత మాత్రము వేచి ఉండలేను. నేను ఇక ఎంత మాత్రము వేచి ఉండలేను. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి? ఐ కాంట్ వెయిట్ ఎనీమోర్. ఐ కాంట్ వెయిట్ ఎనీమోర్. సి ద నెక్స్ట్ వన్. అస్సలు బాధపడకు. అస్సలు బాధపడకు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి? డోంట్ వరీ ఎట్ ఆల్. డోంట్ వరీ ఎట్ ఆల్ అని అంటాం. సి ద నెక్స్ట్ వన్. నేను ఉదయం నుండి చదువుతూ ఉన్నాను. నేను ఉదయం నుండి చదువుతూ ఉన్నాను. ఐ హావ్ బీన్ స్టడీయింగ్ సిన్స్ మార్నింగ్. ఐ హావ్ బీన్ స్టడీయింగ్ సిన్స్ మార్నింగ్. సి ద నెక్స్ట్ వన్. అంతా ఇంతకు ముందులాగానే ఉంటుంది. అంతా ఇంతకు ముందులాగానే ఉంటుంది. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి? ఎవ్రీథింగ్ విల్ బీ యాజ్ బిఫోర్. ఎవ్రీథింగ్ విల్ బీ యాజ్ బిఫోర్ అని అంటాం. నెక్స్ట్ సెంటెన్స్. నువ్వు నన్ను ప్రశ్నించకు. నువ్వు నన్ను ప్రశ్నించకు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి? యూ డోంట్ క్వెషన్ మీ. యూ డోంట్ క్వెషన్ మీ అని అంటాం. అతడు కనిపెట్టే ముందే మనమే అతడికి చెప్తే బాగుంటుంది. అతడు కనిపెట్టే ముందే మనమే అతడికి చెప్తే బాగుంటుంది. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి? ఇట్స్ బెటర్ వి టెల్ హిమ్ బిఫోర్ హీ ఫైండ్స్ ఔట్. ఇట్స్ బెటర్ వి టెల్ హిమ్
బిఫోర్ హీ ఫైండ్స్ అవుట్ అని అంటాం. నెక్స్ట్ సెంటెన్స్, సీ ద నెక్స్ట్ వన్. నేను ఎక్కడికి వెళ్ళడం లేదు. నేను ఎక్కడికి వెళ్ళడం లేదు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ యామ్ నాట్ గోయింగ్ ఎనీవేర్. ఐ యామ్ నాట్ గోయింగ్ ఎనీవేర్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నేను నీకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. నేను నీకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. ఇంగ్లీష్‌లో ఐ నీడ్ నాట్ ఆన్సర్ యూ. ఐ నీడ్ నాట్ ఆన్సర్ యూ. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు అలా అని ఉండాల్సింది కాదు. నువ్వు అలా అని ఉండాల్సింది కాదు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. యూ షుడంట్ హ్యావ్ సెడ్ సో. యూ షుడంట్ హ్యావ్ సెడ్ సో. నేను నిన్ను నమ్మలేను. నేను నిన్ను నమ్మలేను. ఇంగ్లీష్‌లో ఐ కెనాట్ ట్రస్ట్ యూ. ఐ కెనాట్ ట్రస్ట్ యూ. నేను దీని గురించి అంతా వెతుకుతూ ఉన్నాను. నేను దీని గురించి అంతా వెతుకుతూ ఉన్నాను. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ హావ్ బీన్ సెర్చింగ్ ఫర్ ఇట్ ఎవ్రీవేర్. ఐ హావ్ బీన్ సెర్చింగ్ ఫర్ ఇట్ ఎవ్రీవేర్. ఇంగ్లీష్‌లో నెక్స్ట్ సెంటెన్స్, నాతో ఇలా మాట్లాడకు. నాతో ఇలా మాట్లాడకు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. డోంట్ టాక్ టు మీ లైక్ దిస్. డోంట్ టాక్ టు మీ లైక్ దిస్ అని అంటాం. ఇది నా బ్యాగ్ కాదు. ఇది తప్పకుండా వేరే ఎవరిదో. ఇది నా బ్యాగ్ కాదు. ఇది తప్పకుండా వేరే ఎవరిదో. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. దిస్ ఈజ్ నాట్ మై బ్యాగ్. ఇట్ మస్ట్ బీ సమ్‌వన్ ఎల్సెస్ బ్యాగ్. ఇట్ మస్ట్ బీ సమ్‌వన్ ఎల్సెస్ బ్యాగ్ అంటే వేరే ఎవరిదో. సమ్‌వన్ ఎల్సెస్ అంటే వేరే ఎవరిదో ఈ బ్యాగ్ అని చెప్పడానికి. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు డాడీ ఫోన్ చూసావా? నువ్వు డాడీ ఫోన్ చూసావా? ఇంగ్లీష్‌లో ఈ విధంగా అడగాలి. హావ్ యూ సీన్ డాడీస్ ఫోన్? హావ్ యూ సీన్ డాడీస్ ఫోన్? సీ ద నెక్స్ట్ వన్. పరిగెత్తకు, నేల జారుతోంది. పరిగెత్తకు, నేల జారుతోంది. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. డోంట్ రన్. డోంట్ రన్. ద ఫ్లోర్ ఈజ్ స్లిప్పరీ. ద ఫ్లోర్ ఈజ్ స్లిప్పరీ. డోంట్ రన్ అంటే పరిగెత్తకు. నేల జారుతోంది. ద ఫ్లోర్ ఈజ్ స్లిప్పరీ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నేను వచ్చే వరకు చెల్లెల్ని చూసుకో. నేను వచ్చే వరకు చెల్లెల్ని చూసుకో. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. టేక్ కేర్ ఆఫ్ యువర్ సిస్టర్ టిల్ ఐ కమ్ బ్యాక్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సిస్టర్ టిల్ ఐ కమ్ బ్యాక్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. వారు స్టూడెంట్స్ కాదని నాకు అనిపించింది. వారు స్టూడెంట్స్ కాదని నాకు అనిపించింది. ఐ ఫెల్ట్ లైక్ దే వర్ నాట్ స్టూడెంట్స్. ఐ ఫెల్ట్ లైక్ దే వర్ నాట్ స్టూడెంట్స్ అని అంటాం. Thank you for watching. Please like and subscribe. Learn English with Josh.